నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పేదల జీవితాల్లో ఎన్టీఆర్ భరోసా వెలుగులో కూరపాటి శంకర్ రెడ్డి. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా బుచ్చినాయుడు కండ్రిక మండలం కాటూరు గ్రామ పంచాయతీలో జరిగిన కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ కూరపాటి శంకర్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీల అమలు దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం పెంచిన పెన్షన్లతో అవ్వాతాతల ముఖాల్లో చిరునవ్వులు, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం మరియు తల్లికి వందనం వంటి మరెన్నో పథకాలతో ప్రతి ఇంట్లో వెలుగును నింపుతున్న కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి అని కూరపాటి శంకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు మాట్లాడుతూ సిఐ తిమ్మయ్య ఆదేశం మేరకు యువతికి హాలిడేస్ మరియు లోక ఫౌండేషన్ ద్వారా 10 కుట్టు మిషన్లు, 4 కంప్యూటర్లు ఉచితంగా శిక్షణ కార్యక్రమం పాల్గొనాలని, వ్యసనాలకు బానిస కాకుండా ప్రయోజకులవుతారని అన్నారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్ రిపోర్టర్ బి రామచంద్రయ్య. అందరినీ మర్యాదగా ఒక్కనే షర్ట్ పట్టుకో. మీకు వెరీ గుడ్. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం, శంకరన్న నాయకత్వం, శంకరెడ్డి నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయి ఓకేనా, మీ కొడుకు 1వ తరగతి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు ఓకేనా. ఏమి పెన్షన్ కావాలా? ఇప్పుడు ఆ వివరాలు ఇవ్వండి. సిసి ఉన్నాడు, సీను ఉన్నాడు, కృష్ణమూర్తి ఉన్నాడు, వాళ్ళ వివరాలు ఇవ్వండి అన్నది ఇస్తారు. ఓకేనా? ఏమ్మా నీకేమ్మా ముఖ్యమైన సందేశం మన సిఐ గారు ఇచ్చారు. అదే సందర్భంలో ఇప్పుడు మన గోల్డ్ రేట్ ఎక్కువ పెరిగిన దానివల్ల చైన్ శాక్రస్ ఎక్కువైనారు. చైన్ పెరికెళ్ళడం, ఇబ్బంది పడడం, ఒకవేళ చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చైన్లు కూడా వేసుకున్న వాళ్ళు కాస్త భద్రతగా పోవాలి. అదే కాకుండా ఇప్పుడు యువత గురించి చాలా చెప్పారు. యువతకి హాలిడేస్ కాబట్టి మనకు లోకా ఫౌండేషన్ ద్వారా బుచ్చినాయుడు కండ్రికలో 5 కంప్యూటర్లు, 10 కుట్టు మిషన్లు ఉచిత శిక్షణ ఏర్పాటు చేశారు. ఆ శిక్షణని మీరు అందరూ కూడా ఉపయోగించుకుంటే వ్యసనాలకు బానిస కాకూడదు. ఏం సార్, కాస్త మంచి నాలెడ్జ్ వస్తుందని మీ అందరికి కూడా మండలంలో కూడా అందరూ కూడా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నూతన దొరుకుతున్నాయి ఆల్రెడీ. ఏం చేస్తారంటే దాని కోసం చెప్పి బయటపడుకుంటున్నారు, లోపల దొంగలు జరుగుతూ ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలా. ఎవరు కూడా తాగి బండి నడుపుకుంటూ చూసుకోండి. మనకు ఎక్కువ యాక్సిడెంట్లు అవుతున్నాయి. యాక్సిడెంట్ లేకపోతే హెల్మెట్ లేకపోతే ఖచ్చితంగా చనిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి ఓకేనా. ఇంకోటి మనకు మిస్సింగ్ కేసులు ఎక్కువ వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. మన బేకరీలో రోజు మిస్సింగ్ కేసు వస్తుంది. మా అమ్మాయి కనపడం లేదు సార్, నా భార్య కనపడం లేదు సార్. అంటే మనం ఇళ్ళ కాడ మన పిల్లలను కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. పిల్లలు చదువుకుంటున్నారా, మా ఫోన్లు మాడుతున్నారా, ఇంకోటి చేస్తారని. మీరు వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయినాయి, స్కూల్ అయిపోయినాయి, కాలేజీలు అయిపోయినాయి, ఇంకేం చేస్తారు, తిరుగుతూ ఉంటారు. కాబట్టి అది రాకుండా ఉండాలంటే మనం ఆడపిల్లలు ఏం చేస్తున్నారనేది కొంచెం జాగ్రత్త చూసుకుంటూ ఉండాలి. అట్లాగే మీకు అందరికీ ముఖ్యంగా సైబర్ క్రైమ్ నడుస్తూ ఉంది. ఏ చిన్న లింక్ ఏదైనా వచ్చేస్తే మీకు డబ్బులు వస్తాయని చెప్పేసి పొరపాటున మీరు ఏమైనా లింక్ నొక్కారంటే మాత్రం మీకు ఆ డబ్బులు మీ అకౌంట్లో డబ్బులు అన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాగే తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా చూసుకోవాలి. తల్లిదండ్రులు చూసుకొని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు కట్టడం జరుగుతుంది.